హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ క్విక్గా చేసుకునే 4 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని మీకు షేర్ చేసుకోబోతున్నానండి. ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎలాంటి హడావిడి లేకుండా ఇలా చాలా సింపుల్గా హెల్దీగా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయొచ్చండి. ఈ మిక్స్ వెజ్ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 8 వరకు కాజులను వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు వేగనివ్వాలి. కాజులు జీలకర్ర ఇంకా వేగిపోయాయండి. ఇవి వేగిన తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేగే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద క్యారెట్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక టమాటాని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ పీస్ని వేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఇందులో వేసుకొని చేసుకోవచ్చండి. ఇందులో వేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇవన్నీ ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇవి కుక్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేసిన మసాలాలు మొత్తం వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయాయండి. ఇక నేను ముందుగానే బాస్మతి రైస్ని ఒక 3 కప్పుల వరకు ఉడికించి తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా కూడా చేసుకోవచ్చండి వేసుకొని. ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఈ వేసిన వెజిటేబుల్స్ అన్నీ రైస్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. మీరు ఇందులో వేసిన వెజిటేబుల్స్ మసాలాలను బట్టి మీరు రైస్ని వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఈ టైంలోనే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉండనివ్వాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కు బాగా పట్టిన తర్వాత మూత తీసి చివరగా దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా లంచ్ బాక్స్లోకి మిక్స్ వెజ్ రైస్ని మార్నింగ్ టైంలో ఏం వండాలో తోచినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ఈ రైస్ని ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మీకు మరొక లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ ఆలూ పులావ్ని చాలా టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గానే తినొచ్చండి, ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 యాలకులు, ఒక 3-4 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఒక బగారాకు వేసుకొని ఇవి వేగే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకొని వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటా ఉడికిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద ఆలుగడ్డల్ని ఇలా పొట్టు తీసి కొంచెం పెద్ద సైజులోనే ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీని వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ఆలుగడ్డ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి
ఆలు ముక్కలు మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. ఒక 50% వరకు ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఆలు ముక్కలు రైస్ వేసిన తర్వాత ఉడుకుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇక నేను 250 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 500 ml వరకు వాటర్ని పోసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అన్నీ ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 12 మినిట్స్ వరకు రైస్ని ఉడకనివ్వాలి. ఇక నాకు ఒక 10 మినిట్స్ వరకు రైస్ మొత్తం కుక్ అయిందండి. ఈ టైంలోనే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. ఈ టేస్టీ రైస్ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మరొక లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఏదైనా స్పెషల్ ఒకేషన్ టైంలోనైనా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ వెజ్ దమ్ బిర్యానీ చేసి పెట్టండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వెజ్ దమ్ బిర్యానీ పక్కా కొలతలతో మీకు చూపిస్తా అండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ముందుగా బియ్యం నానబెట్టుకోవడానికి ఇక్కడ నేను 600 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1/2 kg కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఒక 2 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ కడిగిన నీళ్లను తీసేసి మళ్ళీ దీంట్లో నీళ్లు పోసి బియ్యాన్ని 1 గంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మొత్తం 500 గ్రామ్స్ వరకు సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని బీన్స్ ముక్కలు, కొంచెం కాలీఫ్లవర్, అలాగే ఒక 2 ఆలుగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి బఠానీని నానబెట్టి ఉడకబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు పుదీనా, 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. దీంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ను నిమ్మరసాన్ని మీరు ముందుగానే వేసుకోవచ్చు ఉప్పు కారం వేసేటప్పుడు, కానీ నేను లాస్ట్లో వేసానండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 బగారా ఆకులు, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులోకి వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఈ కూరగాయ ముక్కలు ఒక 80% వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వీటిని ఉడకనివ్వాలి. అంతలోపు ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక బగారాకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, మరాఠీ మొగ్గ, కొంచెం జావిత్రి, ఒక 5-6 వరకు లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, ఒక స్టార్ పువ్వు, దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పోసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మొత్తం నీళ్ళలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వడగట్టుకొని ఇందులోకి మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మెల్లగా కలుపుకున్న తర్వాత చూడండి, బియ్యం 80% వరకు ఉడికితే సరిపోతుంది. చూడండి, మనం దమ్ బిర్యానీ చేయడానికి కర్రీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదు, 80% వరకు ఉడికితే సరిపోతుంది. అలాగని ముక్కలు మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీనిపై నుండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా ఉడికించిన రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపై నుండి మనం బియ్యాన్ని ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ నీళ్ళని వేసుకోవడం వల్ల కింద కర్రీ అడగంటుకోకుండా ఉంటుంది. అలాగే దీనిపైన 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. దీనిపై నుండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా దమ్ చేసేటప్పుడు మసాలా ఫ్లేవర్స్ అన్నీ బయటికి పోకుండా మూతని గట్టిగా పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని వెంటనే తీయకుండా ఒక 15-20 నిమిషాల తర్వాత దాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వెజ్ దమ్ బిర్యానీ మీరు పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం మీరు ఈ వెజ్ దమ్ బిర్యానీ తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ బిర్యానీ చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో మరొక లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఆవకాయ పులిహోర. ఈ ఆవకాయ పులిహోరని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర, చింతపండుతో పులిహోర, మామిడికాయ పులిహోర ఇలాంటివి చేస్తుంటాం కదా. ఒకసారి నేను చూపించినట్టుగా ఈ ఆవకాయ పులిహోరని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అన్నం మిగిలినప్పుడు కానీ కూరలేం లేనప్పుడు కానీ దీన్ని తొందరగా చేసుకొని తినేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఎక్కువగానే పల్లీలు వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని దొరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీంట్లో 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవన్నీ మనం వేసినవి వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, అవి వేగిపోయాయి. దీంట్లో 3 పచ్చిమిర్చిని చిన్న కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, అలాగే 4 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం మామిడికాయ పచ్చడి వేస్తున్నాం కదా, దాంట్లో ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి టమాటా మెత్తగా ఉడికే వరకు దీన్ని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో ముందుగా వండి పెట్టుకున్న రైస్ని 4-5 కప్పుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు మామిడికాయ చట్నీని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తాలింపు ఇంకా మామిడికాయ చట్నీ మొత్తం రైస్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు కానీ మళ్ళీ కారం కానీ అవసరం లేదండి. మనం వేసుకున్న మామిడికాయ చట్నీ అలాగే దీంట్లోనే ఉప్పు ఉంటుంది కదా, దీంట్లో ఎక్కువగా వేయనవసరం లేదు. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు దీంట్లో ఇంకొంచెం పులుపు కావాలంటే కొంచెం మామిడికాయ తురుము కానీ లేకుంటే
ఒక నిమ్మకాయ ముక్క కానీ పిండుకొని వేసుకొని చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.